కి నమస్తే. ఈరోజు వచ్చేసి రెడ్ కలర్ కార్ హోండా అమేజ్ కొత్త బండి అండి. ఆఫ్టింగ్ అయితే తగిలింది. వెళ్ళగానే టీ ఇచ్చారు, టీ తాగేసాం. ఆ బండికి కూడా ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేంజ్ చేశానండి. ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసి అక్కడ నుంచి మనం ఈరోజు తిరగవలసిన ఏంటంటే పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వాడపల్లి, తర్వాత ర్యాలీ, తర్వాత రావులపాలెం బ్రిడ్జి కింద ఉన్నటువంటి శివాలయం టెంపుల్, అక్కడి నుంచి ద్వారపూడి, అక్కడి నుంచి వరిగేడు, ఇవన్నీ కూడా తిరగాలండి. ప్రస్తుతానికైతే వాడపల్లిలో ఉన్నాం. వాడపల్లి కంప్లీట్. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ర్యాలీలో ఉన్న కేశవ స్వామి ఆలయంలోకి అయితే వెళ్ళామండి. చాలా బాగుంటుంది గుడి అయితే. ఫ్రంట్ బ్యాక్ కూడా స్వామివారి ఆలయ విగ్రహం గురించి ప్రతిష్ట అయితే ర్యాలీ జగన్మోహని అమ్మవారి ఇది కూడా కంప్లీట్. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత రావులపాలెం దాటిన తర్వాత జొన్నాడు ఉంటుంది కదండి, ఆ వంతెన కింద ఫ్లైఓవర్ కింద ఒక గుడి ఉంది, శివాలయం గుడి. పురాతనమైన దేవాలయం అంటే ఇంకా బ్రిడ్జి కిందే ఉంది. ఇక్కడ పురాతనమైన దేవాలయం కస్టమర్స్కి మరి తీసుకొచ్చారు. నాకు కూడా తెలియదు యాక్చువల్లీ గుడి గురించి. కస్టమర్లు తీసుకొచ్చి వాళ్ళు కూడా చూసారండి. అక్షయ్ శివాలయం గుడి కూడా కంప్లీట్. జొన్నాడు శివాలయం, ద్వారపూడి గురించి ఏం చెప్పాలండి, అద్భుతమైన కళాఖండమే ఉంది లోపలంతా కూడా. అసలు చెప్పలేము. ఇంకా ద్వారపూడి చిన్న షూట్ అని చేశాను, నేను సపరేట్గా వీడియో చేస్తాను. ద్వారపూడి అయితే వచ్చేసామండి. చూడండి ఎంత బాగుంటుందండి, ద్వారపూడి అంత బాగుంటుంది. ఇంకా లాస్ట్గా వరిగేడు ధనంతల్లి గుడికి అయితే వచ్చామండి. ఇంకా అమ్మవారి విగ్రహం కొత్త గుడి ఓపెన్ కూడా అయిపోయిందండి. చూడండి ఒకసారి ఎంత బాగున్నారంటే అంత బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి ఈ అమ్మవారిని కూడా దర్శించుకొని అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా పాలకొల్లు వచ్చేసి దింపేసండి. రన్నింగ్లో వీడియోలు తీయలేదు, ఎందుకంటే కస్టమర్స్ ఉన్నారు కాబట్టి అప్పుడు తీయకూడదు, బాగోదు. అందుకే చిన్న చిన్న వీడియోస్ తీసి చూపిస్తాను మీ అందరికీ. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. బాయ్ అండి, బాయ్.